ఇచ్ఛ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి మీరెవరు అని, దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్ఛలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్ఛలని చంపుకోలేకపోతారు. ఇచ్ఛలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు.